ఇది మ్యూజియం థియేటర్ అంట, లైక్ బయట ఆడిటోరియం లాంటిది. ఇది మీకు కావాలంటే పర్ డే బుక్ చేసుకోవచ్చు. పర్ డే ఒక్కొక్కటి రెంట్ వచ్చేసి 25,000 రూపీస్ అంట. సో ఇక్కడ ప్రస్తుతం ఏదో యాన్యువల్ డే యూరో కిడ్స్ అంట, ఏదో యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సో వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో మనకైతే వెళ్ళడానికి లేదు. ఇది ఇవి చెక్కిన విగ్రహాలు అనుకుంటా, మేబీ అన్ని గ్రానైట్ మీద చెక్కిన విగ్రహాలు అనుకుంటా. ఉమామహేశ్వరి, నటీష, సూర్య అరిగిపోయినాయి మొత్తం. తెలుగు ఇన్స్క్రిప్షన్, ఇది ఎవరికైనా అర్థమైతే చదవండి. తెలుగు ఇన్స్క్రిప్షన్ అంట, తెలుగు ఇన్స్క్రిప్షన్. స్క్రీన్ షాట్ తీసుకుని అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. ఇది చూసారా, గ్రేటర్ ఈస్టర్న్ చాళుక్యన్, రాజమండ్రి మనోడే. అందరూ మన వాళ్ళు ఎవ్వరు పగోళ్ళు కాదు. ఇదేంటో అర్థం కావట్లేదు కానీ అమరావతి జగ్గయ్యపేట, విజయవాడ దగ్గర జగ్గయ్యపేట చూడు. దిస్ ఈజ్ లేటర్ అమరావతి. ఇదేంటి అక్కడ రాళ్ళ ఏంటి, మేబీ ఎర్లీ అమరావతి. తాళపత్ర గ్రంథాలు, కాకపోతే ఇక్కడ మెటల్లో ఉన్నాయి. సో మనం మెటల్ గ్రంథాలు అనుకుందాం వీటిని. పాపం అప్పట్లో ఆకులు లేక మెటల్ దొరికితే మెటల్ మీద రాసేసినట్టున్నారు. ఇవన్నీ రాస్తే రాశారు, అలుపుకుంటారు. ఏమో అదే కదా మరి, ఎంత కష్టపడి ఎందుకు రాశారు అర్థం అవ్వలేదు. డెవలప్మెంట్ ఆఫ్ తమిళ్ స్క్రిప్ట్ నేర్చుకోవాలబ్బా తమిళ్. బ్యాక్ మంచి అనసిటీగా ఉన్నాడు పిల్లడు. చూసారా, ఏన్షియంట్ స్టాక్స్ అండ్ బాండ్స్ అండ్ ఆ టైంలో ఇలా ఉండి ఆ బాండ్స్ అవి పేపర్గా స్టాక్ పేపర్గా తీసుకునేటప్పుడు ఇలా ఉండేది అనుకుంటా. అయితే చూసారా, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, ఇవి బాండ్స్, ఇవి స్టాక్స్. అప్పుడు ఇలా డీమ్యాట్ అకౌంట్స్ అవి లేనప్పుడు ఇలా రాసి ఇచ్చేవారు అనుకుంటా. అయితే ఏదో ఉంది మ్యూజియం అలా వెళ్తూ ఉంది. బట్ ఎరా కౌశిక్ ఏమంటావు? పర్లేదా? వర్త్ అంటావా దూరం నుంచి రావడం? మనం ఇంకా ఉన్నాయి కదా, చూద్దాం. డే అయ్యేలో ప్రస్తుతానికి ఇంకా యానిమల్స్ అయితే చూడలేదు మనం, అన్నీ చూసాం తప్ప. ఇంకా యానిమల్స్ స్టిల్ పెండింగ్లో ఉన్నాయి. క్యాఫెటీరియా, దిస్ ఈస్ క్యాఫెటీరియా గైస్, ఏన్షియంట్ క్యాఫెటీరియా. గైస్ మీరు ఇప్పుడు మాయాద్వీపంలో పిల్లమర్రి రాజుని చూస్తున్నారు. అదిగోండి పిల్లమర్రి రాజు. అరే పిల్లమర్రి రాజుని నేను ఒక సైకిల్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. పిల్లమర్రి రాజు నాకు ఒక సైకిల్ ఇవ్వ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు సైకిల్ ఇస్తాను. రావట్లేదు అంతే ఇది ఎక్కడ. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ. గైస్ ఇది 1944లో భూమి మీద పడ్డ మెటరాయిడ్ అంట. అది చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఆ స్పీడ్కి వచ్చిన స్పీడ్కి అరిగిపోయి ఉంటుంది మొత్తం. దాని జంక అనుకుంటా. స్కల్ ఆఫ్ ఇండియన్ ఎలిఫెంట్. ఇది ఇండియన్ ఎలిఫెంట్ స్కల్స్ అంట. దాని కొమ్ములు చూడండి ఎంత ఉన్నాయో. కప్ప, ఎంత ఉన్నాయి చూడండి బోన్స్ పెట్టివి. దేనివో తెలీదు, ఇక్కడ ఎక్కడ రాయలేదు. ఏదో రాశాడు, స్కెల్టన్ ఆఫ్ ఫ్రాగ్ అంట. పార్ట్స్ చేశారు. ఇది కంబైన్డ్ అనమాట. టార్టాయిస్ సెక్షన్ మొత్తం. ఇవి చూడండి స్టోర్ చేశారు లిక్విడ్లో, కనిపిస్తుందా? రకరకాలు. ఇవి స్కెలిటన్స్ పైన ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ స్ట్రక్చర్డ్ స్టోన్తో చేసినవి అన్నీ. జస్ట్ ఇవి మాత్రం టార్టాయిస్. అది చూసారా షెల్ అండ్ దాని ఇన్నర్ పార్ట్. క్రొకోడైల్ అనుకుంటా, చిన్న క్రొకోడైల్. క్రొకోడైల్స్ చూడండి, ఇది ఒరిజినల్. ఇది ష్యూర్ ఇది ఒరిజినల్.
పాములు, స్నేక్స్, ఒరిజినల్ స్నేక్స్ స్టోర్ చేశారు ఇందులో. ఇదిగో ఉబ్బిపోయినాయి కొన్ని అయితే బాగున్నాయి. ఇది చూడండి నోరు వేసింది. ఒక్కొక్కటి చాలా రకాలు ఉన్నాయి పాములు. ఇది చూడండి, ఇది కొంచెం ఉన్నట్లో ఇక్కడ ఉన్నట్లో ఇది పెద్దగా ఉంది కొంచెం బాగా. ఇదొకటి, దాని స్కిన్ చూడండి, చూడండి నడకలు పడుతుంది, బట్టలు నడకలు పడుతుంది. ర్యాటిల్ స్నేక్, ఇది గజ్జిది సౌండ్ వస్తుంది అనుకుంటా. దాని ఎండ్ పార్ట్ సౌండ్ వస్తుంది ఎప్పుడు ర్యాటిల్ స్నేక్. ఇది ఒరిజినల్ స్నేక్, ప్యూర్ డ్యామ్ ష్యూర్. చూడండి ఎంత హార్డ్గా ఉందో దాన్ని పులుసు. ఇగో దాని తల చూడండి ఎంత ఉందో, ఒకటే దెబ్బ మనిషి. నైస్. కోబ్రా, సింగిల్ స్కెలిటన్ కోబ్రా. బాబా ఇది చూసారా, పైథాన్ స్కిన్ అంట. 161 feet అంట పైథాన్. అది పీపుల్స్ పార్క్ 16.1 feet, నాట్ 161. ఓకే, దాని కింద ఇంకొకటి ఉంది, సీ స్నేక్ అంట, 8 feet 2 inches. అక్కడ ఇంకోటి ఉంది, ఇటువైపు ఇంకొకటి కింగ్ కోబ్రా అంట. పైది ఇదే కింగ్ కోబ్రా అంట, 19.5 feet. ఎమ్మంతంత పాములు బయట కనిపిస్తే బాగుంటారు ఒక్కోసారి. దాని కింద ర్యాటిల్ స్నేక్ అంట, అది కూడా చాలా పెద్దది. అది చూస్తాం, అది చూపించేదాన్ని కూడా మా వాళ్ళకి. Guys, and this is the time for its Indian elephant. Full structure. ఇప్పటివరకు మీకు సగం చూపించాను. This is the full structure. in 1887లో బయటపడ్డదంట ఇది, సౌత్ ఆరికాట్ డిస్టిక్లో. 11 feet హైట్ అంట. Look at the feet. Greatest of all time. సక్సెస్ఫుల్గా మ్యూజియం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు కపాలేశ్వర్ టెంపుల్, ఒకటి ఫేమస్ టెంపుల్ అంట ఇక్కడ. సో దానికైతే వెళ్తున్నాం, ఆటోస్ చూసుకోవాలి. సో గైస్, ఇది టెంపుల్ అయితే కపాలేశ్వర్ టెంపుల్, లార్డ్ శివ. ఇది ఇటు సైడ్ ఓల్డర్ చెన్నైలో చాలా ఫేమస్ టెంపుల్ అంటే ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందన్నది. గోపురం అయితే చాలా బాగుంది గైస్. ఇదైతే గోపురం ఫ్రంట్ వ్యూ. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం మనం. సో మోస్ట్ హ్యాపెనింగ్ ఇది. అసలు ఖాళీ అయితే లేదు, చాలా రష్ ఉంది. వీకెండ్ అనుకుంటాను మేబీ, దానివల్ల అయ్యి ఉండొచ్చు అది కూడా. సో అట్ లాస్ట్ దర్శనం అయితే అయింది.
దర్శనం అయ్యాక ఇది ఏదో వేసారు మెల్లో, అది కూడా స్పెషల్ దర్శనం తీసుకుంటే మనకి కూర్చోబెట్టి ఏదో చేశారు, అదైతే బాగుంది. టెంపుల్ కూడా చాలా మోస్ట్ హ్యాపెనింగ్ ఉంది. సో ఇది నైట్ వ్యూ. బేసికల్గా మండే ఖాళీ ఉండదు అనుకుంటా శివుడి టెంపుల్స్, కానీ ఇవాళ సాటర్డే, వీకెండ్ వల్ల అయి ఉండొచ్చు మేబీ. చాలా రష్ ఉంది. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ టెంపుల్కి, అదే టెంపుల్ లోపలికి 1 కిలోమీటర్ లైన్ ఉంది. సో ఇక్కడి నుంచి మెరీనా బీచ్ మళ్ళీ. సో మెరీనా బీచ్ చూస్తారా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఇది ఇంకా శాంపుల్ అంతే. డూ యూ నో గైస్, మెరీనా బీచ్ ఈస్ ద వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్టల్ రీజియన్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో ల్యాండ్ నుంచి మీరు ఇసుకలో ఇలా 1 కిలోమీటర్ లోపలికి నడుచుకొస్తే అప్పుడు మీకు ఇది కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. అప్పటి వరకు ఇసుక అమ్ముకోవాలి. చూసావా, 3-6 అయ్యాం మనం కింద నీడ, అట్లా ఉంటుంది. స్టేడియంకి వెళ్తే 4 వస్తాయి. మనిషి 8 మంది, ఒక్కొక్కరు 4 అవుతారా? సో లాస్ట్కి ఇసుకలో ఒంటిలా నడుచుకొచ్చి బీచ్కి అయితే వచ్చాం. ఈ సముద్రం నుంచి 2 కర్రలు కొట్టుకొచ్చినాయి. ఇది చూడండి, ఎప్పుడన్నా శంఖంలో పురుగుని చూసారా? శంఖాలు చూడడం కాదు, దాని లోపలతో కూడా చూడండి సరదాగా. ఎటువంటి బ్లాగులు ఎట్టేవాడు రా, ఏం పెడుతున్నారు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. బీచ్కి వచ్చి ఫిష్ తినకపోతే ఎలాగా, కాకపోతే కొంచెం మార్చేశారు. సరే గైస్, హ్యాపీగా తినండి ఇద్దరు. నన్ను ఎదరపెట్టుకుని తింటున్నారు కదరా, చెప్తాను. సాటర్డే అనే కదా ఇలా తయారయ్యారు. సో ఇట్స్ 9:41 మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాం. ఇట్స్ ఆల్మోస్ట్ 10 అవర్స్. సో ఎంతో హెక్టిక్ డే అయితే అయ్యింది. బాగా ఎండ అయితే చాలా దారుణంగా వాయించింది. ఇప్పుడైతే ఏదో బీచ్లో ఇలా చల్లగా ఉంది తప్ప. సో కానీ దీస్ గైస్ వీళ్ళ ఓపిక, థ్యాంక్ యూ. రానన్నా సరే ఇంత ఎండలో నన్ను మోటివేట్ చేసి తీసుకెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ గైస్. ఏం చెప్పగలను కన్నా. సో ఇదే మెరీనా బీచ్, ఇదంతా మెరీనా బీచే. క్యాబ్ అయితే బుక్ చేశారు, రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంకో 11 o'clock కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. సో 12 hours డే ఫుల్గా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.